హాయ్ హలో వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 7 నుంచి తెలుగు టైటన్స్ ఫేస్ చేసినటువంటి ఒక మేజర్ ఇష్యూ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 7 నుంచి తెలుగు టైటన్స్ ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ఇష్యూ సరైనటువంటి సెకండ్ రైడర్ లేకపోవడం. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 6లో నీలేష్ సలుంకిని తెలుగు టైటన్స్ రిలీజ్ చేసిన తర్వాత అతని పొజిషన్ని ఎవరు కూడా సరిగ్గా ఫిల్ చేయలేకపోయారని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 7లో రజనీష్ అండ్ అంకిత్ భైనవాల్ వీళ్ళిద్దరూ కూడా సెకండ్ రైడర్ రోల్ని ప్లే చేయడంలో విఫలమయ్యారని చెప్పాలి. అండ్ సిద్ధార్థ్ దేశాయ్ ఓన్ బ్రదర్ అయినటువంటి సూరజ్ దేశాయ్ కూడా ఈ రోల్ని ప్లే చేయలేకపోయాడు. ఇక ప్రో కబడ్డీ సీజన్ 8లోనూ ఇదే రిపీట్ అయింది. సిద్ధార్థ్ దేశాయ్ ఇంజురీ తర్వాత అంకిత్ భైనవాల్ అండ్ రజనీష్ వీళ్ళిద్దరూ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ ఇద్దరు యంగ్ రైడర్స్ నుంచి మనం ఆ సీజన్లో చూసాం. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 9లోనూ ప్రో కబడ్డీ సీజన్ 10లో కూడా ఇదే జరిగింది. సరైనటువంటి సపోర్ట్ని సెకండ్ రైడర్స్ ప్రైమరీ రైడర్స్కి అందించలేకపోయారు. సిద్ధార్థ్ దేశాయ్ అండ్ పవన్ సరావత్ ఈ రెండు సీజన్లలోనూ లోన్ వారియర్స్గా మారారు తెలుగు టైటన్స్కి రైడింగ్లో. అండ్ గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్ ఎక్కువగా స్ట్రెంగ్త్ ఓరియంటెడ్ రైడర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చింది. ప్రో కబడ్డీ సీజన్ 7 నుంచి ఎక్కువగా స్ట్రెంగ్త్ ఓరియంటెడ్ రైడర్స్ని పిక్ చేసుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. బట్ స్కిల్ ఓరియంటెడ్ రైడర్సే గేమ్ చేంజెస్గా ఒక టీంకి మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. నీలేష్ సలుంకే తన స్కిల్ తోటి తన టెక్నిక్ తోటి ఎన్నో సునాయాసమైనటువంటి విజయాల్ని తెలుగు టైటన్స్కి అందించాడు. అది పాట్నా పైరేట్స్తో జరిగినటువంటి 3 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిపించడం కావచ్చు, హర్యానా స్టీలర్స్తో ఒక క్రూషియల్ మ్యాచ్ని గెలిపించడం కావచ్చు, జపు పింక్ ప్యాంథర్స్తో అయిపోయింది అనుకున్నటువంటి మ్యాచ్లో కంబ్యాక్ చేసి గెలిపించడం కావచ్చు. సో ఈ విధంగా స్కిల్ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎప్పుడైనా సరే గేమ్ చేంజెస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈసారి తెలుగు టైటన్స్ ఒక స్కిల్ ఓరియంటెడ్ సెకండరీ రైడర్ని తీసుకుని అతన్ని బాగా పుష్ చేసి అతని నుంచి మంచి పర్ఫార్మెన్స్ని రాబట్టుకోవాల్సి ఉంటుందని నా ఒపీనియన్. అండ్ ఏ టీం అయినా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మీకు పాయింట్స్ సాధించేది మీ మెయిన్ రైడర్స్, ఆ పాయింట్ని కాపాడేది మీ డిఫెండర్స్. బట్ గేమ్ చేంజింగ్ చేసి ఒక మ్యాచ్ని మీ దిశగా తీసుకొచ్చేది మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ఫుల్ రైడర్స్, మీ సెకండరీ రైడర్సే. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్ మంచి సెకండరీ రైడర్ని పిక్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుందాం.